మేడ్చల్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణం వెలుగు చూసింది. అన్నోజీగూడలో ఒక యువతిపై పెళ్లి కొడుకు రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. నిందితుడు మనోహర్ కు హెచ్ఐవి పాజిటివ్ అని తేలటంతో యువతి తరపు వారు పెళ్లిని నిరాకరించారు. దీనిని తట్టుకోలేకపోయిన మనోహర్ ఒక సినిమా తరహాలో పగ పెంచుకుని యువతికి బలవంతంగా తన హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని సిరింజి ద్వారా ఎక్కించాడు. యువతికి జ్వరం రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లగా ఈ ఘోరం బయటపడింది. ప్రస్తుతం బాధితురాలు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మీరు మా అమ్మాయి మేడ్చల్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణం వెలుగు చూస్తుంది. అన్నోజీగూడలో ఒక యువతిపై పెళ్లి కొడుకు రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. నిందితుడు మనోహర్ కు హెచ్ఐవి పాజిటివ్ అని తెలియటంతో యువతి తరపు వారు పెళ్లిని నిరాకరించారు. దీనిని తట్టుకోలేకపోయిన మనోహర్ ఒక సినిమా తరహాలో పగ పెంచుకుని యువతికి బలవంతంగా తన హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని సిరింజి ద్వారా ఎక్కించాడు. యువతికి జ్వరం రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లగా ఈ ఘోరం బయటపడింది. ప్రస్తుతం బాధితురాలు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మేడ్చల్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణం వెలుగు చూస్తుంది. ఇక ఈ దారుణానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, మేడ్చల్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణం జరిగింది. అసలు ఈ దారుణాన్ని ఎలా చూడాలి? ఒక సినిమా తరహాలో పగ పెంచుకుని యువతికి బలవంతంగా తన హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని సిరింజి ద్వారా ఎక్కించాడు. అసలు దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆ యువతి పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? శశి, మేడ్చల్ జిల్లా అనోజీగూడ పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలే వచ్చినటువంటి సినిమా రాంబాబు సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో ఎలా అయితే కథనం ఉందో ఆ కథనం లాగానే ఇప్పుడు జరిగినటువంటి ఘటన పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి యువతి నిరాకరించిందని అతనికి ఎయిడ్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఎయిడ్స్ పాజిటివ్ ఉన్నట్టుగా అయితే నిర్ధారణ అయింది. హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి మనోహర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని రక్తాన్ని ఆమె మరదలు సొంత మరదలైనటువంటి యువతికి ఆ బ్లడ్ ని కూడా ఇంజెక్షన్ రూపం ఏదైతే సిరంజ్ రూపంలో పూర్తి స్థాయిలో ఆమెకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఇంజెక్ట్ చేసిన వెంటనే యువతి తీవ్ర జ్వరానికి లోనవడము, వెంటనే
గాంధీ వెంటనే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి పేరెంట్స్ తరలించడం జరిగింది. కానీ యువతి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో పెళ్లి ఏదైతే ఈ నెల 11వ తేదీన యువతి ఇంటికి వెళ్లారు. మనోహర్‌కి సంబంధించినటువంటి తల్లిదండ్రులు తనను పెళ్లి చేసుకోవాలంటూ మనోహర్ కూడా ఒత్తిడి చేసినట్టుగా అయితే తెలుస్తుంది. పెళ్లికి నిరాకరించడంతోనే హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద యువకుడితో పాటు తల్లిదండ్రులకు గతంలో ఎయిడ్స్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆ ఎయిడ్స్ యువకుడికి కూడా ఉన్నట్టుగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా అయితే తెలిసింది కాబట్టి వెంటనే యువతి తరపు అలాగే యువతి ముగ్గురు కూడా తల్లిదండ్రులు కావచ్చు, యువతి కావచ్చు పెళ్లికి నిరాకరించింది. ఈ పెళ్లికి నిరాకరించిందన్న కోపంతోనే ఆ యువతికి తనకి హెచ్ఐవి ఉందనేసి నిర్ధారణ అయిన వెంటనే ఆ హెచ్ఐవి ఇంజెక్షన్‌ను ఏదైతే తన బ్లడ్ ఏదైతే ఉందో శాంపిల్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ శాంపిల్ మొత్తాన్ని కూడా సిరంజ్ రూపంలో పూర్తి స్థాయిలో ఆ యువతి బాడీలోకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. చూసుకున్నట్టయితే వీరిద్దరూ కూడా దాదాపు 20 ఏళ్ల లోపు వ్యక్తుల్లాగే ఉన్నారు. ఇద్దరికీ సంబంధించి కూడా ఈ హెచ్ఐవికి సంబంధించి ఇంజెక్ట్ చేయడంతో యువతి తీవ్ర జ్వరానికి లోనైంది. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్‌లో సికింద్రాబాద్‌లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్‌లో యువతికైతే చికిత్స అందుతున్నారు. ఇది చాలా వరకు కూడా మానవ సంబంధాలు మొత్తం కూడా మంటగలిసిపోతున్నట్టుకు నిదర్శనంగా తెలుస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు, యువతికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే తల్లిదండ్రులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఏదైతే ఏదైతే హెచ్ఐవి పాజిటివ్‌తో కొట్టుమిట్టాడుతున్నటువంటి తన తల్లిదండ్రులను చూస్తూ పెరిగినటువంటి వ్యక్తి, ఇతనికి కూడా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక ప్రేమలో పడడము, అలాగే ప్రేమలో పడినటువంటి వ్యక్తికి ఈ విషయాలన్నీ తెలీదా అన్న కోణంలో కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ ముగ్గురు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరితో బంధుత్వానికి అటు ఈ యువతి ఎవరైతే ఉన్నారో యువతి తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో నిరాకరించడంతోనే ఈ విధమైనటువంటి ఘాతకానికి ఇతను పాల్పడ్డాడు. మనోహర్ అనే వ్యక్తి పాల్పడినట్టుగా అయితే తెలుస్తుంది. ఇతని మీద పూర్తి స్థాయిలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది శశి.